హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన బెల్లం జిలేబీలని చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఈనో ప్యాకెట్ ఉంటే ఈ 1 ఈనో ప్యాకెట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. లేదు అంటే కనుక బేకింగ్ పౌడర్ కానీ లేదంటే కొంచెం వంట సోడా కానీ వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా బాగా రబ్ చేస్తూ కలుపుకోండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలండి. ఇందులోకి కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలండి. మొత్తం వాటర్ ఒకేసారి పోయకూడదండి. మొత్తం వాటర్ పోస్తే పిండి లూజ్ అవుతుంది. ఈ విధంగా కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకోండి. 1/2 కప్పు వాటర్ పోసుకోండి. బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరిగించుకోవాలండి. మనకి దీనికి ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగితే సరిపోతుందండి. ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చిటికడంతా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. మన ఇంట్లో రెగ్యులర్గా వాడే పాల ప్యాకెట్లు కానీ లేదంటే కనుక ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని గ్లాస్లో పెట్టేసుకొని పిండిని వేసుకోవాలండి. అందులోకి ఈ విధంగా పిండిని వేసుకొని పైనుంచి రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకొని కింద కొంచెం కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా జిలేబీలాగా వేసుకోవాలండి. ఆయిల్ హీట్గా ఉండాలండి, అప్పుడే బాగా వస్తాయన్నమాట. మీరు ఆయిల్లో వేసిన వెంటనే ఇవి పైకి తేలుతూ వస్తాయండి, కొంచెం పొంగి. అలా రావట్లేదు అంటే కనుక మీకు జిలేబీలు గట్టిగా ఉంటాయండి. అప్పుడు మరికొంచెం బేకింగ్ పౌడర్ కానీ లేదంటే వంట సోడా కానీ వేసుకొని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా కూడా చక్కగా కలబెట్టుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇలా మొత్తం పాకంలో వేసిన తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని పాకంలో అలా వదిలేసేయండి. అంతేనండి, ఒక 2 మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం జిలేబీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.